మీరు కూడా ఇలాంటి వీడియో చేయాలి అనుకుంటున్నారా? కమెంట్ చేయండి. అక్క, ఎక్కడో ఇక్కడే ఉండాలి. మనము ఆగం. ఇక్కడి నుంచి ఆమె వెళ్ళి ఉండొచ్చు. అంటే మనం దగ్గరలోనే ఉన్నాం. నిన్ను కోల్పోతానేమో అనుకున్నాను. నిన్ను కనుగొన్నాను. నువ్వు వస్తావని నాకు తెలుసు. మా ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, కామెంట్, లైక్ చేయండి. ఏఐని ఉపయోగించి మనము వీడియోస్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. మీరు వీడియోని ఒక యానిమేటెడ్ వీడియో కావచ్చు, 3D వీడియో కావచ్చు, ఏదైనా వీడియోని మీరు చేయాలంటే ముందుగా ఒక చిన్న స్టోరీని మీరు రెడీ చేసుకొని ఉంచుకోవాలి. సో ఆ స్టోరీని మనం ఎలా క్రియేట్ చేద్దామంటే స్టోరీని ఎలా రాయాలి అనేది మనం చాట్‌జీపీటీని ఉపయోగించి ఒక చిన్న స్టోరీని రాద్దాం. ఇప్పుడు మనము చాట్‌జీపీటీకి వెళ్దాం. చాట్‌జీపీటీ ఓపెన్ చేయండి. సో లేదా మీకు అకౌంట్ లేనట్లయితే ఇందులో అకౌంట్ క్రియేట్ చేయండి. అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు టెక్స్ట్ ఏదైతే కనిపిస్తుంది కదా ఇక్కడ. సో ఈ ప్లేస్‌లో మీరు టెక్స్ట్ అనేది ఎంటర్ చేయండి. నేను ముందుగా ఒక టెక్స్ట్‌ను ప్రిపేర్ చేసుకున్నాను. దాన్ని నేను ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తాను. సో ఈ టెక్స్ట్ ఏదైతే ఉందో ఈ టెక్స్ట్‌ను మనము ఇవ్వగానే ఒక స్టోరీ అనేది మనకు క్రియేట్ అవుతుంది. జస్ట్ స్టోరీని చూద్దాం. నేను ఎంటర్ క్లిక్ చేశాను. ఎంటర్ క్లిక్ చేయగానే స్టోరీ అనేది చాట్‌జీపీటీ మనకిస్తుంది. ఒక షార్ట్ స్టోరీని క్రియేట్ చేస్తుంది. ఆ స్టోరీలో మనకు ఏమేం క్యారెక్టర్స్ ఉండాలి, అలాగే ఆ క్యారెక్టర్‌ని మనము ఎలా క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా? సో ఒక స్టోరీని మనము రెడీ చేసుకుంటున్నాము. ఆ స్టోరీలో క్యారెక్టర్స్ ఎలా ఉండాలి. ఓకేనా? సో టెక్స్ట్ నుంచి మనము ఇమేజ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి. అలాగే టెక్స్ట్ నుంచి మనము ప్రాంప్ట్ నుంచి సీన్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి. ఆ సీన్‌ని మనము వీడియో రూపంలో ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అన్నది మనము ఒక్కొక్కటిగా చూద్దాం. మనం ఇచ్చిన ప్రాంప్ట్ ప్రకారము చాట్‌జీపీటీ ఏం చేసింది మనకు సీన్ యొక్క ప్రాంప్ట్, డైలాగ్ ప్రాంప్ట్స్ అనేటివి మనకి ఇక్కడ జనరేట్ చేసి ఉన్నాయి. మీరు ఈ ప్రాంప్ట్‌ని ఒకవేళ తెలుగులో కూడా కావాలంటే మీరు ఏం చేస్తారంటే రైట్ ఇన్ తెలుగు అని టైప్ చేయండి. టైప్ చేసేసి ఎంటర్ బటన్‌ని మీరు క్లిక్ చేయండి. సో ఇక్కడ ఎంటర్ ఉంది కదా! ఆ ఎంటర్‌ని క్లిక్ చేయండి. మనకిప్పుడు ఇదే స్టోరీకి సంబంధించినటువంటి సీన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు తెలుగులో వస్తూ ఉన్నాయి చూడండి. సో తెలుగులో ప్రిపేర్ అవుతుంది. ఈ కంటెంట్ అంతా ప్రిపేర్ అయిన తర్వాత మనము ఒక్కొక్కటిగా క్రియేట్ చేసుకుందాం. అంటే ముందు మనము క్యారెక్టర్ ఇమేజ్‌ని క్రియేట్ చేద్దాం. సో టెక్స్ట్ అయితే రెడీ అవుతుంది. జస్ట్ వెయిట్ చేద్దాము. సీన్ 2, సీన్ 3 తర్వాత సీన్ 4 ఒక్కొక్క సీన్ వైస్ కంటెంట్ అనేది మనకి ఇస్తూ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఇంగ్లీష్‌లో ఉన్న కంటెంట్‌ని మనం ఫస్ట్ యూజ్ చేద్దాం. ఓకే. చాట్‌జీపీటీని ఉపయోగించి మీరు కంటెంట్‌ని అయితే ప్రిపేర్ చేశారు. మనకు ప్రాంప్ట్ రెడీ ఉంది. ఇప్పుడు ఈ ప్రాంప్ట్ ద్వారా మనము ఈ క్యారెక్టర్‌ని రెడీ చేయాలి. సో ఇప్పుడు గర్ల్ క్యారెక్టర్‌ని మనం ఇక్కడ ప్రిపేర్ చేద్దాం. సో ఇక్కడున్న టెక్స్ట్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ నేను కాపీ చేస్తున్నాను. ఇప్పుడు మనము ఇమేజ్ జనరేట్ చేయాలి కాబట్టి టెక్స్ట్ నుంచి మనకు ఇమేజ్ జనరేట్ అవ్వాలి. సో దానికోసం నేను యూజ్ చేస్తున్నది ఏంటంటే జెమినీని యూజ్ చేస్తున్నాను. మీరు మీ జెమినీని ఓపెన్ చేయండి. సో మీరు జెమినీని ఓపెన్ చేయడానికి చాలా సింపుల్ అండి. మీకు ఇక్కడ 9 డాట్స్ ఉంటాయి కదా! సో ఈ డాట్స్‌ని క్లిక్ చేస్తే మీకు జెమినీ అని ఉంటుంది. జెమినీని క్లిక్ చేయగానే మీకు ఓపెన్ అయిపోతుంది. సో ఓకేనండి. సో ఇక్కడ కూడా జెమినీని ఇక్కడ కూడా ఒకటి క్లోజ్ చేద్దాం. ఇక్కడ జెమినీని ఓపెన్ చేసిన తర్వాత మనం ఏదైతే ప్రాంప్ట్ కాపీ చేసామో ఆ ప్రాంప్ట్‌ను నేను ఇక్కడ పేస్ట్ చేస్తాను.
పేస్ట్ చేయడానికంటే ముందు మీరు చేయాల్సింది ఇక్కడ మీకు ఫాస్ట్ అని ఉంది కదా, ఈ ప్లేస్లో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 3 యారోని క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఫాస్ట్, థింకింగ్, ప్రో అని ఉంటుంది. మీరు థింకింగ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అలాగే టూల్స్ అన్న ప్లేస్లోకి రండి. టూల్స్ ఇక్కడ కూడా మీరు ఏం చేస్తారంటే టూల్స్ని క్లిక్ చేయండి, క్రియేట్ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేయండి. ఈ 2 సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఈ డిస్క్రిప్షన్లో మీరు ఏదైతే టెక్స్ట్ తీసుకున్నామో ఆ టెక్స్ట్ను మళ్ళీ కాపీ పేస్ట్ చేయండి. ఓకే, తర్వాత మీరు ఇక్కడ ఉన్నటువంటి యారోను మీరు క్లిక్ చేయండి. సో ఎంటర్ బటన్ని క్లిక్ చేయండి. ఎంటర్ క్లిక్ చేయగానే ఇప్పుడు ఏం చేస్తుంది, మనకు ఒక ఇమేజ్ అనేది జనరేట్ అవుతుంది. కొద్దిసేపు వెయిట్ చేద్దాం. మనము క్యారెక్టర్ని ప్రిపేర్ చేస్తున్నాము. సో ఆ క్యారెక్టర్ యొక్క టెక్స్ట్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ ప్రకారము మనకు ఇక్కడ ఇమేజ్ అనేది జనరేట్ చేస్తుంది. సో మనకి ఇక్కడ ఒక ఇమేజ్ని అయితే జనరేట్ చేసింది. అలాగే నెక్స్ట్ మళ్ళీ ఏం చేద్దాము, క్యారెక్టర్ మనము ఫస్ట్ క్యారెక్టర్ అయితే మనకు ప్రిపేర్ అయిపోయింది. తర్వాత సెకండ్ క్యారెక్టర్ ఏముందో మనం చూద్దాం. సెకండ్ క్యారెక్టర్ యొక్క ప్రాంప్ట్ ఏదైతే ఉందో టెక్స్ట్ టు ఇమేజ్ అని ఉంది కదా, టెక్స్ట్ టు ఇమేజ్ ప్రాంప్ట్ సెకండ్ తీసుకోండి. సెకండ్ తీసుకోండి, కాపీ పేస్ట్ చేయండి, మళ్ళీ ఇక్కడికి రండి, మళ్ళీ రైట్ క్లిక్ ఇవ్వండి, పేస్ట్. సో ఎంటర్. సబ్మిట్ చేయగానే మీకు మళ్ళీ ఇంకొక క్యారెక్టర్ అనేది రెడీ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఇమేజ్ మీకు నచ్చినట్లయితే ఈ ఇమేజ్ని యూజ్ చేయండి. లేదనుకుంటే మళ్ళీ మీరు ఇంకొక ప్రాంప్ట్ని ఏదైనా మీకు నచ్చిన ప్రాంప్ట్ను ఇవ్వండి. సో దాని ప్రకారంగా ఇమేజ్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ మనకు ఒక క్యారెక్టర్ అనేది రెడీ అయింది. సో మీకు ఇది నచ్చలేదు అనుకుంటే మీరు మళ్ళీ చేంజ్ చేయొచ్చు. టెక్స్ట్ని చేంజ్ చేయగానే మీకు మళ్ళీ ఇమేజ్ అనేది రీజనరేట్ అవుతుంది. నాకు ఇక్కడ వీటికి నా కొమ్ములు వద్దని నేను అనుకుంటున్నాను. సో దీన్ని ఏం చేస్తాం మనం ఇక్కడ, రిమూవ్ హార్న్స్ అని నేను మళ్ళీ ఎంటర్ చేస్తాను. ఇప్పుడు ఇమేజ్ ఏమవుతుంది, సో మనం ఇచ్చిన ప్రాంప్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాంప్ట్ ప్రకారం మళ్ళీ ఇమేజ్ను రీజనరేట్ చేస్తుంది. సో ఇమేజ్ అనేది రీజనరేట్ అవుతుంది. సో కొద్దిగా టైం తీసుకున్నా కూడా మనకు ఇమేజ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. వన్స్ ఇమేజ్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఏమైనా చేంజెస్ చేయాలంటే మళ్ళీ మీరు ప్రాంప్ట్ని చేంజ్ చేయాలి. ఓకే చూడండి, సో ఇది ఓకే, మనము హార్న్స్ తీసేయమని చెప్పాం కాబట్టి తీసేసింది. నెక్స్ట్ మళ్ళీ మనం చాట్ జీపీటీకి వద్దాం. నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేయాలి, సీన్ అనేది క్రియేట్ చేయాలి. అంటే ఏవైతే సీన్స్ ఉన్నాయో మన మూవీస్లో చూస్తాం కదా, సీన్ 1, సీన్ 2 అలా షూటింగ్ చేసినప్పుడు వాళ్ళు ప్రిపేర్ చేసుకున్న టెక్స్ట్ ప్రకారం మనం ఇక్కడ సీన్ 1 అనేది క్రియేట్ చేసుకుందాం. మనకు ఆ సీన్ 1 టెక్స్ట్ ఇమేజ్ ప్రాంప్ట్ కూడా ఇక్కడ ఇచ్చి ఉంది. సో దీన్ని కాపీ చేసేసి మనం ఒక సీన్ అనేది క్రియేట్ చేద్దాం. నేను కాపీ చేస్తున్నాను, మళ్ళీ జెమినీలోకి వచ్చాను, ఇక్కడ పేస్ట్ చేయండి. ఏదైతే టెక్స్ట్ ఇచ్చారో ఆ టెక్స్ట్ ఇక్కడ పేస్ట్ చేసి సబ్మిట్ క్లిక్ చేయండి. సబ్మిట్ క్లిక్ చేయగానే మనకు ఒక సీన్ అనేది మనకు క్రియేట్ అవ్వడం జరుగుతుంది. ఈలోపు ఇమేజ్ జనరేట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇమేజ్ అనేది మనకి ఇక్కడ జనరేట్ అయింది. ఈ ఇమేజ్ని మీరు ఏం చేస్తారంటే డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఇది బాగా ఉందనిపిస్తే దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఈ ఇమేజ్ని డౌన్లోడ్ చేస్తున్నాను. మీకు ఇక్కడ యారో కనిపిస్తుంది కదా, ఇక్కడ యారో చూడండి. ఇక్కడ మీరు యారోని క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయ్యింది.
తర్వాత నెక్స్ట్ సీన్ 1 అనేది మనం ప్రిపేర్ చేసాం. అలాగే సీన్ 2, సీన్ 3, సీన్ 4 అనేటివి కూడా మనము ప్రిపేర్ చేద్దాం. సీన్ 1 రెడీ అయింది. తర్వాత సీన్ 2 ప్రాంప్ట్ అనేది నేను కాపీ చేస్తున్నాను. మళ్ళీ ఇక్కడికి వచ్చాను. పేస్ట్ చేస్తున్నాను. ఈలోపు చాట్‌జీపీటీలో మనకు తెలుగులో ఇచ్చినటువంటి ప్రాంప్ట్ ఏదైతే ఉందో అది కూడా ఒకసారి మనం చూద్దాం. చూడండి, తెలుగులో ఇచ్చిన ప్రాంప్ట్ ఏదైతే ఉందో సో దీన్ని కూడా మీరు కాపీ చేయొచ్చు. సీన్ 1, సీన్ 2, సీన్ 3, సీన్ 4, సీన్ 5, సీన్ 6, 7, 8, 9, 10 కూడా ఉన్నాయి. సో 10, 11. ఇలా ఒక్కొక్క సీన్‌ని మనము క్రియేట్ చేస్తూ రావాలి. ఇమేజ్ అనేది జనరేట్ అయిందో లేదో ఒకసారి చూద్దాం. ఓకే. సో ఇక్కడ ఇమేజ్ అనేది జనరేట్ అయింది. సో దీన్ని కూడా మీరు డౌన్‌లోడ్ చేయండి. అలా మీరు స్టెప్ బై స్టెప్ ఇక్కడ ఉన్నటువంటి సీన్‌లన్నీ ఇమేజెస్ అనేటివి జనరేట్ చేయండి. సో ఇక్కడ మనకి ఇంకొక సీన్ అనేది జనరేట్ చేశాం. ఇలా మీరు సీన్ బై సీన్ అన్నిటివి క్రియేట్ చేయండి. అన్ని సీన్స్ క్రియేట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి మనము కొన్ని సీన్స్ ఏవైతే క్రియేట్ చేసుకున్నామో వాటి ప్రకారంగా మనము వీడియో అనేది ప్రిపేర్ చేద్దాం. ఓకే. సో ఇక్కడ మనకు ఈ ఇమేజ్ కూడా జనరేట్ అయిపోయింది. సో దీన్ని కూడా మనం డౌన్‌లోడ్ చేద్దాం. ఇప్పుడు మీరు ఫస్ట్ సీన్ ఏదైతే మనం తీసుకున్నామో ఈ సీన్‌కి వీడియో అనేది మనం ప్రిపేర్ చేయాలి. సో వీడియో ప్రిపేర్ చేయడానికి నెక్స్ట్ మీరు చేయవలసిన స్టెప్ ఏంటంటే మనకొక వెబ్‌సైట్ ఉన్నది. ఆ వెబ్‌సైట్ ఏంటంటే గ్రోక్. GROK.com. సో గ్రోక్ అనేది మీరు గూగుల్‌లో ఓపెన్ చేయండి. అందులో మీరు లాగిన్ అవ్వండి. సో అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనకిక్కడ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇంటర్ఫేస్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఇమాజిన్ అని ఉన్నది కదా! సో ఇమాజిన్‌ని క్లిక్ చేయండి. ఇమాజిన్‌ని క్లిక్ చేసిన తర్వాత మనము మళ్ళీ చాట్‌జీపీటీకి వద్దాం. చాట్‌జీపీటీలో సీన్ 1 తీసుకుందాం. సీన్ 1లో మనం ఏం తీసుకున్నాము? ఇమేజ్ అనేది జనరేట్ చేసాం. ఇక్కడున్న టెక్స్ట్ ఏదైతే ఉందో మీరు చూడండి, ఇమేజ్ టు వీడియో ప్రాంప్ట్ టెక్స్ట్ ఉంది కదా! సో దీన్ని మీరు కాపీ చేయండి. ఓకే. సో కాపీ చేసేసి మళ్ళీ గ్రోక్‌లోకి రండి. గ్రోక్‌లోకి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ వీడియో అనేది ఇమేజ్ వీడియో మనకు జనరేట్ అవ్వడం కోసము ఈ అప్ ఈ ఆప్షన్ అటాచ్ అనేది ఉంది కదా! అప్‌లోడ్ ఫైల్ ద్వారా మీరు ఇమేజ్‌ని అప్‌లోడ్ చేయండి. అలాగే టెక్స్ట్ మీరేదైతే కాపీ చేశారో ఇక్కడ పేస్ట్ చేయండి. ఇప్పుడు మీకు వీడియో ఏ సైజులో కావాలి? 16:9, 9:16, 1:1, 3:2 ఏది కావాలో మీరు అది సెలెక్ట్ చేసుకోండి. ఓకే. నేను ఫైల్‌ని అప్‌లోడ్ చేస్తున్నా. మనం సీన్ 1 ఏదైతే తీసుకున్నామో ఆ సీన్ 1ని అప్‌లోడ్ చేయండి. అప్‌లోడ్ చేయగానే మనకు వీడియో అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? టెక్స్ట్ అనేది కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఎంటర్ చేశాను. ఎంటర్ చేయగానే ఇక్కడ ఏమవుతుంది? ఈ వీడియో అనేది జనరేట్ అవుతూ ఉంది. చూడండి, జస్ట్ వీడియో అన్నది జనరేట్ అవుతుంది.
సీన్ 1కి మనము వీడియో జనరేట్ చేస్తున్నాము. తర్వాత సీన్ 2, సీన్ 3, సీన్ 4 ఇలా. To be somewhere out here. This desert is huge, but we won't stop. ఓకే. సో ఇది మనకి To be somewhere out here. This desert ఇది ఇంగ్లీష్‌లో ఉంది. ఇప్పుడు మీకు ఈ వీడియోని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే. వీడియోని డౌన్లోడ్ చేయండి. ఇలా సీన్ బై సీన్ మీరు వీడియోని ప్రిపేర్ చేయండి. ఆ వీడియోస్ అన్నీ మీరు డౌన్లోడ్ చేయండి. ఇప్పుడు ఈ వీడియో చూద్దాం. చూడండి, ప్లే చేసి చూస్తాను. ఎలా కనిపిస్తుందో మీరు చెక్ చేయండి. She has to be somewhere out here. this desert is చూడండి huge, ఎంత బాగా but we వచ్చిందో. won't stop. ఓకే. సో కార్ కూడా కదులుతుంది. నెక్స్ట్ సీన్‌కి వెళ్దాం. సో ఇదొకటి మనము రెడీ చేసుకున్నాం. తర్వాత మళ్ళీ సీన్ 2లోకి వెళ్దాము. ఓకే. కాపీ చేస్తున్నాను. మళ్ళీ ఇక్కడికి వచ్చేసేసి మీరు ఏం చేస్తారంటే ఇమేజ్‌ని అనేది మీరు అప్లోడ్ చేయాలి. సీన్ 2 యొక్క ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్‌ని మీరు తీసుకోండి. ఇక్కడ టెక్స్ట్ అనేది కూడా మీరు ఎంటర్ చేయాలి. ఇందాక కాపీ చేసాం కదా, ఆ టెక్స్ట్‌ని ఎంటర్ చేయండి. తర్వాత ఈ వీడియో అనేది మనకు రెడీ అవుతుంది. Big sister, please be okay. చూడండి, వీడియో రెడీ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే డౌన్లోడ్ చేయండి. సో రెండో సీన్ కూడా మనకు రెడీ అయిపోయింది. ఇంకా తర్వాత మిగతా సీన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు రెడీ చేయండి. నెక్స్ట్ సీన్‌కి మనం వెళ్దాం. తర్వాత మనము సీన్ 4 ఏదైతే ఉందో ఆ 4ని కూడా మనం రెడీ చేద్దాం. 4ది నేను కాపీ చేసుకుంటున్నాను. టెక్స్ట్ కాపీ చేశాను. ఇక్కడికి రండి. మళ్ళీ ఇమాజిన్‌లోకి వెళ్ళండి. సో అప్లోడ్ ఏ ఫైల్‌ని అప్లోడ్ చేయండి. 4th వన్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు టెక్స్ట్ అన్నది పేస్ట్ చేయండి. టెక్స్ట్ పేస్ట్ చేసిన తర్వాత వెయిట్ చేయండి. ఇప్పుడు 39%, 49, 50 సో ఇలా మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఎప్పుడైతే 100% కంప్లీట్ అవుతుందో అప్పుడు మనకి ఇక్కడ ఉన్నటువంటి వీడియో అనేది కంప్లీట్ అయిపోతుంది. This sign, she might have passed here. Then we're close. This sign, ఈ వీడియోని కూడా మీరు డౌన్లోడ్ చేయండి. తర్వాత మనకున్నటువంటి నెక్స్ట్ 11th వస్తుంది. 11th సీన్‌కి వచ్చాను. సో అవన్నీ స్కిప్ చేశాను. మీరు 1 బై 1గా చేయండి. తర్వాత సీన్‌ని కూడా మనము జనరేట్ చేస్తున్నాము. ఇక్కడ ప్రాసెస్‌లో ఉంది. 99% అయిపోయింది. ఇక్కడ చూడండి, మీకు 2 వీడియోస్ మీకు ఇక్కడ జనరేట్ చేశాయి. మీకు ఈ రెండిట్లో ఏది బాగా నచ్చితే ఆ వీడియోను మీరు ప్రిఫర్ చేయొచ్చు. ఇది కావాలా? లేకపోతే ఇది కావాలా? అన్నది మీ చాయిస్. ఇప్పుడు నేనైతే ఈ ఫస్ట్ వన్ I found you. I found you. సో నేను ఫస్ట్ వన్ ప్రిఫర్ చేస్తున్నాను. చూడండి,
ఓకే. దీన్ని నేను డౌన్లోడ్ చేస్తున్నాను. ఇలా మీరు సీన్ బై సీన్ అన్ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు క్యాప్‌కట్ లాంటి టూల్స్ యూజ్ చేసి మనము రీమేక్ చేయాలి. సో, వీడియోని. ఇప్పుడు సీన్‌లన్నీ డౌన్లోడ్ చేశాం కదా! సాఫ్ట్‌వేర్ ఓపెన్ చేసి మనము అందులో 1 బై 1 ఫ్రేమ్ అనేది యాడ్ చేస్తూ, సో, దాన్ని ఎడిట్ చేసేసి మనము ఒక చిన్న షార్ట్ వీడియోలాగా మనం ప్రిపేర్ చేయాలి. సో, ఈ విధంగా మీరు ఎన్ని యానిమేషన్ వీడియోస్ అయినా మీరు చెయ్యొచ్చు. సో, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.